జైలు జీవితం నుండి విముక్తి కావడానికి సహకరించినటువంటి ప్రజాస్వామికవాదులకు, లాయర్లకు, తెలుగు ప్రజలకు, గుజరాత్ ప్రజలకు, సహచరులకు, మిత్రులకు అందరికీ కూడా నా విప్లవాభినందన తెలియజేస్తున్నాను. జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్. నిన్ననే మనం అందరము సమ్మక్క జాతరను ముగించుకున్నాము. సమ్మక్క మనకొక సందేశం ఇచ్చిపోయింది, తిరిగి వనంలోకి పోయింది. సమ్మక్కను వనంలోకి పోయింది, మనందరినీ జనంలోకి పంపింది. వనరక్షణ, జనరక్షణ, వనరుల సంరక్షణ, ఈ స్ఫూర్తిని మనకు అందించి కోట్లాది మంది ప్రజలకు అందించిపోయింది. ఈ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోతూ ప్రజా ఉద్యమాల్లో జనరక్షణను కానీ, వనరక్షణను కానీ,
అట్లాగే వనరుల సంరక్షణ చేసుకుంటూ ప్రతి ఉద్యమాన్ని మనం విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలనేది సమ్మక్క మనకు ఒక స్ఫూర్తినిచ్చిపోయింది. ఆ స్ఫూర్తిని అందుకొని ప్రజల్లోకి వచ్చిన నేను, మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వచ్చిన నేను తప్పకుండా ఆ స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను ఇప్పుడు 20 మాసాలు మాత్రమే ఉన్నాను. 20 సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల జైలు జీవితంలో వాళ్ళ హృదయాలు ఆలు చిప్పల వలె తెరుచుకొని ఉన్నాయి. ఈ హృదయాలు ఆలు చిప్పల వలె తెరుచుకొని ప్రభుత్వం అందించే జీవం అనే స్వాతి చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. అందుకోసం వాళ్ళందరినీ క్షమాదానం ద్వారా వాళ్ళందరినీ విడుదల చేయించినప్పుడు, పరివర్తన కలిగిన సత్పరితగానే వాళ్ళని విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా అది నిజమైన విముక్తి దినం అవుతుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. అందుకోసం ఈ సమ్మక్క ఇచ్చిన స్ఫూర్తిని కానీ, ఖైదీ సోదరులు నాకు పంచినటువంటి ప్రేమను కానీ, బాధ్యతను కానీ మీ ముందు నిలబడి తప్పకుండా వాళ్ళందరి క్షమాదానం కోసం కూడా, అట్లాగే నిరపరాధులైన ఎంతోమంది జైళ్ళలో ఉన్నారు. నిరపరాధులైన ఎంతోమంది జైలు గోడల మధ్య నలుగుతూ ఉన్నారు. ఒకే ఒక్క జైలు జీవితం నుండి విముక్తి కావడానికి సహకరించినటువంటి ప్రజాస్వామికవాదులకు, లాయర్లకు, తెలుగు ప్రజలకు, గుజరాత్ ప్రజలకు, సహచరులకు, మిత్రులకు అందరికీ కూడా నా విప్లవాభినందన తెలియజేస్తున్నాను. జోహార్ అమర వీరులకు! జోహార్ జోహార్! నిన్ననే మనమందరము సమ్మక్క జాతరను ముగించుకున్నాము. సమ్మక్క మనకొక సందేశం ఇచ్చిపోయింది, తిరిగి వనంలోకి పోయింది. సమ్మక్కను వనంలోకి పోయింది, మనందరినీ జనంలోకి పంపింది. వనరక్షణ, జనరక్షణ, వనరుల సంరక్షణ, ఈ స్ఫూర్తిని మనకు అందించి కోట్లాది మంది ప్రజలకు అందించిపోయింది. ఈ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోతూ ప్రజా ఉద్యమాల్లో జనరక్షణను కానీ, వనరక్షణను కానీ, అట్లాగే వనరుల సంరక్షణ కానీ చేసుకుంటూ ప్రతి ఉద్యమాన్ని మనం విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలనేది సమ్మక్క మనకు ఒక స్ఫూర్తినిచ్చిపోయింది. ఆ స్ఫూర్తిని అందుకొని ప్రజల్లోకి వచ్చిన నేను, మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వచ్చిన నేను తప్పకుండా ఆ స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను ఇప్పుడు 20 మాసాలు మాత్రమే ఉన్నాను. 20 సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల జైలు జీవితంలో వాళ్ళ హృదయాలు ఆలు చిప్పల వలె తెరుచుకొని ఉన్నాయి. ఈ హృదయాలు ఆలు చిప్పల వలె తెరుచుకొని ప్రభుత్వం అందించే జీవం అనే